ఈడీ కేసులో కవిత రెగ్యులర్ బెయిల్ పిటిషన్పై ఈ మధ్యాహ్నం విచారణ జరగనుంది. ఈడీ కేసులో కవిత దాఖలు చేసిన రెగ్యులర్ బెయిల్ పిటిషన్పై రౌస్ అవెన్యూ కోర్టులో వాదనలు జరగనున్నాయి. లిక్కర్ స్కామ్, మనీ లాండరింగ్ కేసులో మార్చి 15న హైదరాబాద్లోని కవిత నివాసంలో ఈడీ అధికారులు ఆమెను అరెస్టు చేశారు. 16న కవితను కోర్టులో ప్రొడ్యూస్ చేయగా 2 దఫాలుగా మొత్తం 10 రోజుల ఈడీ కస్టడీకి అప్పగించింది కోర్టు. గత నెల 26న ఆ కస్టడీ ముగియడంతో ట్రయల్ కోర్టు కవితకు 14 రోజుల కస్టడీ విధించింది. అయితే కొడుకు ఎగ్జామ్స్ నేపథ్యంలో మధ్యంతర బెయిల్, ఇతర అంశాలను పరిగణలోకి తీసుకుని రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయాలని కవిత 2 పిటిషన్లు దాఖలు చేశారు. ఇప్పటికే మధ్యంతర బెయిల్పై విచారణ జరిపిన కోర్టు కొడుకు ఎగ్జామ్స్ కారణంతో మధ్యంతర రిలీఫ్ ఇవ్వలేమని ఆ పిటిషన్ను కొట్టివేసింది. రెగ్యులర్ బెయిల్పై విచారణ వాయిదా వేయగా ఆ పిటిషన్పై నేడు విచారణ జరపనుంది. ఈడీ అరెస్టు చట్టవిరుద్ధమని, రాజకీయ కక్ష సాధింపులో భాగంగా అరెస్టు చేశారని కవిత ఆరోపిస్తున్నారు. ఎన్నికల ప్రచారానికి దూరం చేశారని, బీఆర్ఎస్ స్టార్ క్యాంపెయినర్గా ఉన్నానని, ఆరోగ్యపరమైన కారణాలు, మహిళగా కేసు దర్యాప్తుకు సహకరిస్తున్న కోణంలో తనకు బెయిల్ ఇవ్వాలని కవిత పిటిషన్లో పేర్కొన్నారు. అయితే కవిత బెయిల్ పిటిషన్ను ఈడీ వ్యతిరేకిస్తోంది. కవిత బెయిల్పై బయటకు వస్తే సాక్షులను, ఆధారాలను తారుమారు చేస్తారని, కేసు దర్యాప్తుపై ప్రభావం పడుతుందని వాదిస్తోంది. ప్రస్తుతం కేసు దర్యాప్తు కీలక దశలో ఉందని, కేసుకు సంబంధించి అనేక మంది సాక్షుల వాంగ్మూలాలు నమోదు చేయాల్సి ఉందని, డిజిటల్ ఆధారాలు పరిశీలించాల్సి ఉందని కవితకు బెయిల్ ఇవ్వద్దని ఈడీ కోరుతోంది. సుమారు 2 ఏళ్లుగా సాగుతున్న ఈడీ లిక్కర్ పాలసీ, మనీ లాండరింగ్ కేసులో ఇప్పటి వరకు ఈడీ బెయిల్ వ్యతిరేకించిన వారికి మాత్రమే బెయిల్ వచ్చింది. లిక్కర్ పాలసీ కేసులో అరెస్ట్ అయిన మొదటి మహిళ కవిత కావడంతో కవితకు బెయిల్ విషయంలో కోర్టు ఎటువంటి తీర్పు ఇస్తుందనే ఉత్కంఠ నెలకొంది.